మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై పోలీసులు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కుటుంబ సమస్యలు, చదువులో ఒత్తిడి కారణాలు ఏవైనా నిత్యం విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఎస్ఐ శ్వేత పేర్కొన్నారు. వివిధ రకాల కారణాలతో తీవ్ర ఒత్తిడికి గురై విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్లకూడదని సూచించారు. విద్యార్థులు డిప్రెషన్ నుంచి బయటపడి మళ్లీ చదువులపై ధ్యాస పెట్టాలన్నారు. కాలేజీలో సమస్యలు ఏవైనా ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. మరే ఇతర సమస్యలు ఉన్నా పోలీసులు వారిని సంప్రదించవచ్చని కూడా చెప్పారు. విద్యార్థుల లక్ష్య సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయని, వాటన్నింటినీ తట్టుకొని భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మనకు ఒక సబ్జెక్ట్ మిగిలిపోతే మనకు సప్లీస్ ఉంటాయి. సప్లీస్లో మళ్ళీ ట్రై చేయాలి, గెటిన్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మనకి ఎంసెట్లో సీట్ రాలేదు, ఫ్రీ సీట్ రాలేదు, సరే ఇంకో కాలేజ్లో మామూలు సీటు ట్రై చేసుకోవాలి, వెళ్ళి జాయిన్ అవ్వాలి, చదువుకోవాలి. సరే ఇంకా నాకు అదే మంచి కాలేజ్లో సీట్ రావాలి అని అనుకుంటే మళ్ళీ లాంగ్ టైం కోచింగ్ తీసుకోవడము, వేరే ఒక ఆపర్చునిటీ తీసుకొని మనం సక్సెస్ సాధించాలి తప్ప మనకి ఇంతటితోనే లైఫ్ అయిపోయింది అని చెప్పేసి సూసైడ్ చేసుకోకూడదు. విద్యార్థులందరికీ ఫ్యూచర్ చాలా ఉంది, మీకు ఇక్కడితోనే అయిపోయిందని మీరు ఎవరు అనుకోవద్దు. ముందు మనకు ఫెయిల్యూర్స్ లేని సక్సెస్ అనేది ఎప్పుడు రాదు. మనకి ఫెయిల్యూర్తో పాటు ఎన్ని ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేస్తుంటామో మనకు అంత సక్సెస్ మనం గెటిన్ అయిపోయి సక్సెస్ సాధించగలుగుతాం. అంతేగాని మన ఇంతటితోనే మన లైఫ్ అయిపోయిందని ఎవరు సూసైడ్ చేసుకోవద్దు దయచేసి. ఇది మా పోలీస్